హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మంచి కమర్షియల్ ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీకి రెంట్సే 1,50,000 అయితే వస్తాయన్నమాట. చాలా మంచి లొకేషన్ ఫస్ట్ అయితే తెలుసుకోండి. ఏదైతే మనకి సిగ్నల్ ఉందో ఇది మనకు తిలక్ నగర్ చౌరస్తా అన్నమాట. తిలక్ నగర్ క్రాస్ రోడ్ అని చెప్పేసి అంటారనమాట. కరెక్ట్ సిగ్నల్లో లెఫ్ట్ సైడే మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 250 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 ఉంటుంది. అదేవిధంగా పెంట్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. కింద వచ్చేసి మనకు 4 షట్టర్స్ ఉంటాయండి. చూస్తారు కదా, 4 షట్టర్స్ ఉంటాయి. పైన వచ్చేసి మనకు 3 షట్టర్స్ ఉంటాయి. అదేవిధంగా పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. ఇదే కాకుండా మనకు బ్యాక్ సైడ్ 2 BHK 2 హౌజెస్ కూడా ఉన్నాయండి. మొత్తం మనకు రెంట్స్ వచ్చేసి 1,50,000 అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ప్రాపర్టీ ముందు మనకి ఏదైతే రోడ్డు ఉందో ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. 100 ఫీట్ రోడ్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ లోపలికి ఇలా ఎంటర్ కాగానే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఫస్ట్ ముందు వచ్చేసి ఏంటంటే మనకు 20 years ముందు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ ప్రజెంట్ ఉండడానికి మాత్రం 10 year బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక వాటర్ విషయానికి వస్తే వాటర్కి అయితే ఈ లొకేషన్లో అసలు ప్రాబ్లం లేదండి. మంజీరా వాటర్, ఫుల్ వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. 250 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే సేల్కి అయితే పెట్టినారు. ఎవరైనా మంచి ఇన్వెస్ట్ చేయాలి, ఇళ్ళకు మంచి రెంట్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఏదైతే ఉందో కింద 2 BHK అండి. ఇది వచ్చేసి లాస్ట్ మనకు 10 year బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. షటర్స్ వచ్చేసి 20 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా దీనికి మనకు రెంట్స్ గురించి చెప్తే షటర్స్కి మనకు ఒక 1 lakh వరకు అయితే రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కింద 2 BHK ఏదైతే ఉందో దీనికి ఒక 20,000 రెంట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మనం వాచ్మెన్ అలా ఉండడానికి ఒక సపరేట్ రూమ్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వీళ్ళ కోసం ఒక వాష్రూమ్, వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఏంటంటే 2 BHK అయితే ఉంటుందన్నమాట. 20,000 రెంట్స్ అయితే వస్తాయండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనకు 40,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే 2 BHK, ఇంకో 2 BHK అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఇంకో 2 BHK అనమాట. ఒకసారి మీకు బయట నుంచి కొంచెం చూపిస్తాను. ఇది వచ్చేసి 2 BHK అండి. సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అనమాట. చూస్తున్నారు కదా, దీన్ని 2 BHK ఉంటుంది. అదేవిధంగా మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది, వాష్రూమ్స్, వాషరీస్, ఎవ్రీథింగ్ అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. జస్ట్ 10 years బ్యాక్ దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒక 2 rooms అయితే ఉన్నాయండి. చూస్తున్నారా, ఇక్కడ 2 rooms. వీటిని కూడా ఆల్రెడీ రెంట్స్కి అయితే ఇచ్చారనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. జస్ట్ మనకి ఏంటంటే తిలక్ నగర్ చౌరస్తాలో నిలబడుతుంటే కనిపిస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 250 స్క్వేర్ యార్డ్స్, G+1. అదేవిధంగా పెంట్ హౌస్ కూడా చూస్తున్నారండి. ఇది పెంట్ హౌస్ అన్నమాట. దీన్ని కూడా ఆల్రెడీ రెంట్కి ఇచ్చారు. ఇక ప్రైమ్ లొకేషన్ కాబట్టి మనకు పక్కకే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. మీకు కొన్ని హైలైట్స్ చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నా కదా, హీరా జ్యువెలర్స్, దాని పక్కకి మనకు ఇండోజెంట్ బ్యాంక్, అదేవిధంగా పక్కకే స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మనకి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్కి వెళ్తే మనకు దిల్సుఖ్ నగర్ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్ట్రేట్కి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ కనెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఫ్యూర్ హాస్పిటల్ అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. 250 స్క్వేర్ యార్డ్స్ అనమాట. డైమెన్షన్స్ వచ్చి మనకు 44.5 × 69.9 అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది. మళ్ళొకసారి డీటెయిల్స్ చెప్తాను. 7 షట్టర్స్ ఉంటాయి, 2 2 BHKలు ఉంటాయి, 2 rooms ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి, 1 room అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 1,50,000 అయితే రెంట్స్ అయితే ప్రజెంట్ వస్తున్నాయి అన్నమాట. షట్టర్స్ 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. బ్యాక్ సైడ్ ఉండడానికి ఏదైతే హౌస్ ఉందో హౌస్ వచ్చేసి మనకు 10 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ వచ్చేసి మనకు 2,70,000 వరకు అయితే పోతుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. మీకు ఎవరికైనా నెలకి ఇంట్రెస్ట్లు మంచిగా రెంట్ రావాలి అని ఎవరైనా ఎదురు చూస్తుంటే, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ప్రాపర్టీ కావాలని చూస్తే ఈ ప్రాపర్టీ పర్ఫెక్ట్ సెట్ అవుతుందన్నమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 6,50,00,000 అయితే చెప్తున్నారు. ఏదైతే ప్రైస్ ఉందో ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్ కూడా ఉంటుందన్నమాట. క్లియర్ టైటిల్ ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. లింక్ డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ అయితే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను.
మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరనమాట. ఎవరికి 1 రూపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి, చూస్తున్నారు కదా. వాటర్ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఏం లేకుండా మంచి కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాపర్టీని అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసాము. డైరెక్ట్ ఓనర్ నెంబరే అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడితే మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నారండి. ఓనర్ ఏంటంటే వేరే దగ్గర షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే ప్రజెంట్ సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉంది కాబట్టి మీకు కూడా మంచి యూస్ఫుల్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్తున్నాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే దీనికి లోన్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. లోన్ కూడా మీకు పక్కా వస్తుందన్నమాట. మీరు ఏమైనా లోన్కి వెళ్ళినా కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.